ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 21 ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అండ్ ఇది మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, మధ్యలో చాలామంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను వీడియో చూసాక. అలాగే చాలామంది చేస్తూ ఉండండి, అది మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాకపోయినా. సో ఎనీవే, ఫస్ట్ క్వశ్చన్, 11వ అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? సో పప్పెట్ ఫెస్టివల్ అంటే తోలుబొమ్మలాట అండి. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆన్సర్ వచ్చేసి చండీగఢ్ అండి. ఠాగూర్ థియేటర్లో 11వ అంతర్జాతీయ పప్పెట్ ఫెస్టివల్ను ఆతిథ్యం ఇవ్వడంతో చండీగఢ్ సాంస్కృతిక వారసత్వం, కళాత్మక ఆవిష్కరణలకు ఒక సమ్మేళనంగా మారిందని చెప్పొచ్చు. దీన్ని పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ సహా గౌరవనీయులైన అతిథుల సమక్షంలో రాజీవ్ వర్మ సీనియర్ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించడం జరిగిందండి ఈ ఫెస్టివల్ని. సో అయితే ఇక్కడ మీరు ఒక విషయంగా ఇప్పుడు కూడా మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోగలిగితే ఏ కరెంట్ అఫైర్స్ అయినా ఈజీగా మనము గుర్తుపెట్టుకోగలమండి. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవ్వకూడకుండా ఉండాలంటే డైలీగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి సింక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా ఆటోమేటిక్గా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి అర్థమైపోతాయి అండ్ మీరు ఇంకొకరికి చెప్పడానికి కూడా రెడీ అయిపోతారనమాట డైలీ తెలుసుకోవడం ద్వారా. ఓకేనా? సో నెక్స్ట్, గగన్యాన్ ప్రాజెక్టులో మనుషులకు సురక్షితంగా తీసుకెళ్లడానికి అవసరమైన క్రయోజనిక్ ఇంజిన్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి CE-20 క్రయోజనిక్ ఇంజిన్ అండి. చాలా ఇంపార్టెంట్. సో మనందరికీ తెలుసు, గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో ఒక ముందడుగు వేసింది. అది ఏంటంటే మనుషుల్ని అంటే సెక్యూర్గా అంతరిక్షంలోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన సరైన ఇంజిన్ని తయారు చేశారు. దాన్నే CE-20 క్రయోజనిక్ ఇంజిన్ అంటారు. దీన్ని అయితే టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో సక్సెస్ అయింది ఆ ఇంజిన్. మానవయాత్ర టైంలో వినియోగించే LVM-3 లాంచ్ వెహికల్ క్రయోజనిక్ దశలో దీన్ని వాడనున్నారు. అంటే లాంచ్ వెహికల్ కోసం ఈ ఇంజిన్ వాడతారండి. మిషన్ గగన్యాన్ అనేది మనందరికీ తెలుసు. ఇస్రోకి చెందిన CE-20 క్రయోజనిక్ ఇంజిన్ గగన్యాన్లో మానవ ప్రయాణానికి అనువైనగా రుజువైంది. ఇది చాలా టెస్టులు పెట్టారు దీనికి, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఎదుర్కొంది. ఇక మానవరహిత యాత్రను వినియోగించే LVM-3 G1కు వాడే వాటి ప్రమాణ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే భారతదేశం నుండి 3 వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తైన కక్షలోకి చేర్చుతారు మన భూమి నుండి. సో మళ్ళీ భూమిపైకి తీసుకొస్తారు. ఈ ప్రయోగం 3 రోజుల పాటు జరుగుతుంది. వారి తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. సో ఓకేనా? ఇది ఇక్కడ ఇంజిన్ కీలక పాత్ర పోషించబోతుంది, అందుకే నేను చెప్పాను. తర్వాత అంటే ఇప్పుడు ఫస్ట్ ఆ 400 కిలోమీటర్ల పై కక్షలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా అన్నీ అనుకున్నట్టయితే ఫ్యూచర్లో మనం మళ్ళీ అంతరిక్షంలోకి అడుగు పెడతాం అనమాట మనుషులతో. తర్వాత థర్డ్ వన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇక్కడ అశ్విని కాదండి అశ్విని వైష్ణవ్. సో అశ్విని వైష్ణవ్ ఏ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు? సో ప్రజెంట్ అశ్విని వైష్ణవ్ గారు ఏ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి. సో ఒడిస్సా నుంచి రాజ్యసభకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు బీజేడీకి చెందిన దేబాశిష్ సాయంత్రే, శుభాశిష్ ఖండియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో 56 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ ఎన్నికలకు ముందే కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఎందుకంటే నామినేషన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ నామినేషన్ దాఖలు చేయలేదనుకోండి, ఎవరు ఒకరే చేశారనుకోండి ఆ నియోజకవర్గం నుండి, ఆ కాన్స్టిట్యూషన్ నుండి, సో ఆయనే ఎన్నికైనట్లు అనమాట. సో ఇలా అశ్విని వైష్ణవ్ గారు ఎన్నికయ్యారని చెప్పుకుంటున్నాం అంతే. ఒక 56 స్థానాలకు గాను 41 స్థానాల్లో నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారట. ఓకే, అందులో అశ్విని వైష్ణవ్ గారు ఒకరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇప్పుడు. తర్వాత 4, ఏ దేశంలో వివిధ రంగాలలో 9 ప్రాజెక్టుల కోసం జపాన్ ప్రభుత్వం 12,800 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. మన ఇండియాలో ఒక 9 వేరు రకాల సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే ప్రాజెక్టులని డెవలప్ చేయడం కోసం 232.209 మిలియన్ యూఎన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,800 కోట్ల రుణాన్ని అండి. ఇది రుణం అండి, పెట్టుబడి కాదు, ఇది రుణం అంటే అప్పు అని చెప్పొచ్చు, మంజూరు చేసినట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులో మెయిన్ నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ, అంటే ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో సో ఎక్కువగా రోడ్డు కనెక్టివిటీని డెవలప్ చేయడానికి ఈ రుణం యూజ్ చేస్తారు. అండ్ తెలంగాణలో స్టార్టప్ ఇన్నోవేషన్ ప్రోత్సహించడానికి, చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం, హర్యానాలో సస్టైనబుల్ హార్టికల్చర్, రాజస్థాన్లో వాతావరణ మార్పుల ప్రతిస్పందన, పర్యావరణ వ్యవస్థలను మెరుగుపరచడం కోసం ఈ ఫండ్ వాడతారనమాట. ఓకేనా?
నెక్స్ట్ ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వికాస్శీల్, భారత్లో జపాన్ రాయబారి సుజుకి హిరోషి మధ్య ఒప్పందం కూడా జరిగింది. అయితే ఇండియాకి జపాన్కి మధ్య 1958 నుండి ద్వైపాక్షిక అభివృద్ధి సహకారానికి చర్యలు జరుగుతున్నాయి. అంటే ఇది ఇప్పుడు జరిగింది కదా, ఎప్పటి నుండో మన ఇండియాలో జపాన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఈ మధ్యలో ఇది జపాన్ హైయెస్ట్ రుణం అని చెప్పొచ్చు. నెక్స్ట్ 5, అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశం ఇది. ఆన్సర్ వచ్చేసి మాల్టా అండి. ఓకే, చూడండి, అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా మాల్టా అవతరించిందండి. ఐఎస్ఏ అంటాము, అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. ఐఎస్ఏ మీన్స్ దీన్ని తెలుగులో అంతర్జాతీయ సౌర కూటమి అని పిలుస్తాము. ఐఎస్ఏ అనేది శిలాచందనాలు వంటి పునరుత్పాదక శక్తి వనరులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో 120 కంటే ఎక్కువ దేశాల్లో కూటమి, ఇప్పుడు 119 దేశాలు ఈ కూటమిలో ఉన్నాయండి. ఐఎస్ఏ అనే దాన్ని ఇండియా, ఫ్రాన్స్ కలిసి ప్రారంభించాయి. అండ్ 116 దేశాలు ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసాయి. ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదు, ఇలా మేము పని చేస్తాం, ఇలా పని చేయాలనే ఒక లెటర్ అనమాట, అంతే. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది దాని సభ్య దేశాల్లో ఎనర్జీని యాక్సెస్ చేసుకోవడం, ఇంధన భద్రతను పెంపొందించుకోవడం, శక్తి పరివర్తన నడపడం, సోలార్ ఎనర్జీ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడం ఈ సోలార్ అలయన్స్లో ఒక భాగం అని చెప్పొచ్చు. మెయిన్ ఈ ఏదైతే మనం లైక్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇలాంటి ఇంధనాలు వాడుతున్నాం, అవి బొగ్గు కానీ ఇవన్నీ మనకి తిరిగి ఇబ్బందులు పెడుతున్నాయి. అలా కాకుండా సోలార్ను వాడుకొని ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఎలాంటి హాని ఉండదు పర్యావరణానికి. సో దాన్ని ప్రోత్సహించుకోవాలి ప్రతి దేశం అని తెలియజేస్తుంది ఈ అలయన్స్. నెక్స్ట్ 6, దేశంలోనే మొట్టమొదటి స్కిల్ ఇండియా కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కేంద్ర విద్య మరియు నైపుణ్య అభివృద్ధి అండ్ వ్యవస్థాపకత మంత్రి అయిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు ఒడిస్సాలో సంబల్పూర్లో ఇండియాలోనే ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ని అయితే ప్రారంభించారు ఆయన. సో ఈ స్కిల్ ఇండియా అంటే తెలుసు కదా, స్కిల్ ఇండియా సెంటర్ ఏం చేస్తుందంటే మౌలిక సదుపాయాలు, తరగతి గదుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకి కావలసిన స్కిల్స్ని నేర్పించడం, లైక్ కంప్యూటర్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, ఫిట్టింగ్ కావచ్చు, మెకానిజం కావచ్చు, కంప్యూటర్ ఆపరేటింగ్ కావచ్చు, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కావచ్చు. సో ఆ స్టూడెంట్స్లో విద్యార్థుల స్కిల్ని ప్రొవైడ్ చేయడము, వాళ్ళని స్కిల్డ్ పర్సన్స్గా తయారు చేయడం ఈ ఎస్ఐసి మెయిన్ ఉద్దేశం అనమాట. సో దానికంటూ ఒక పర్టికులర్ సెంటర్ని, కేంద్రాన్ని ప్రారంభించారనమాట మన ఇండియాలో ఫస్ట్ టైం. ఓకేనా, అది. సో అయితే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ యొక్క స్కిల్ ఇండియా సెంటర్ అనేది పనిచేస్తుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన ఇండియాలో నైపుణ్య పర్యావరణ వ్యవస్థని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసింది, అంటే స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏర్పాటు చేశారు. ఇది భారత ప్రభుత్వంలోని నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అనమాట. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పనిచేస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7, బహుళజాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ 4 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? శాంతి ప్రయాస్ 4 ఏ దేశంలో నిర్వహించబడుతుంది అంటే నేపాల్ అండి. నేపాల్ బహుళజాతి సైనిక వ్యాయామం అండి. నేపాల్లో నిర్వహించే బహుళజాతి అంటే చాలా దేశాలు పాల్గొనే ఒక సైనిక వ్యాయామం, దీని పేరు శాంతి ప్రయాస్ 4 ఎయిడ్స్ నిర్వహిస్తున్నారనమాట. సో ఈ కసరత్తులో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా 19 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ ఈ 2 వారాలు జరిగే సుదీర్ఘ సైనిక విన్యాసాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి ఆయన. తర్వాత 8, రైసీనా డైలాగ్ 9వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. రైసీనా డైలాగ్ 9వ ఎడిషన్ని మోదీ గారు ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. అండ్ ఈ యొక్క డైలాగ్కి ముఖ్య అతిథిగా గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ అయితే అటెండ్ కావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్ కింద. సో 3 రోజుల పాటు ఈ డైలాగ్ నిర్వహిస్తుంది. సో వీళ్ళు ఎక్కువగా చతురంగ, సంఘర్షణ, పోటీ, సహకరించు, సృష్టించు, చతురంగ, కాన్ఫ్లిక్ట్, కాంటెస్ట్, కోఆపరేట్, క్రియేట్ అనే విషయం మీద ఈ రైసీనా డైలాగ్లో చర్చిస్తారనమాట ఈ 3 days. రైసీనా డైలాగ్ అనేది భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక శాస్త్రంపై భారతదేశం యొక్క ప్రధాన సమావేశం. అంటే భారతదేశం నిర్వహించే భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక శాస్త్రంపై ఇండియా నిర్వహించే ఒక ప్రధాన మీటింగ్ అని చెప్పొచ్చు ఇది. ఓకేనా, యాక్చువల్గా 2016 నుండి ఎవ్రీ ఇయర్ దీన్ని కండక్ట్ చేస్తున్నారండి. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు కలిసి దీన్ని నిర్వహిస్తున్నారనమాట. నెక్స్ట్ 9, అత్యుత్తమ పౌర పురస్కారమైన షెవాలియర్ డి లా లెజియన్ డి హొన్నోర్ ఫ్రాన్స్ ఈ యొక్క పురస్కారాన్ని అందుకున్న భారతీయుడు ఎవరు అంటే శశి థరూర్ అండి. సో యాక్చువల్గా 2022లో దీన్ని అనౌన్స్ చేశారు, బట్ ఇప్పుడు ఇస్తున్నారు ఆయనకి అవార్డుని, ఇప్పుడు ఇచ్చారనమాట శశి థరూర్కి.
సో ఇది ఫ్రాన్స్లోనే అత్యున్నత పౌర పురస్కారం అండి, అంటే పౌరులకి ఇచ్చే అత్యున్నత పురస్కారం అని చెప్పొచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్. అతను 2009 నుండి కేరళలోని తిరువనంతపురం పార్లమెంట్ సభ్యునిగా వర్క్ చేస్తున్నారు. అతను రసాయనాలు మరియు ఎరువులపై స్టాండింగ్ కమిటీకి ప్రజెంట్ చైర్మన్గా కూడా ఉన్నారు పార్లమెంట్ తరపున. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అతన్ని గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారోగా ప్రదానం కూడా చేసింది, ఆయనకి అవార్డు ఇచ్చింది, అభివృద్ధి ఇచ్చింది. అండ్ ఆయన అంబేద్కర్ ఏ లైఫ్ అనేది ఆయన రాసిన ఒక 2022లో ప్రచురించబడిన ఒక పుస్తకం కూడా, ఆయన రాసిన రీసెంట్ బుక్ అది. తర్వాత 10, ఏ సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్, దీన్నే మనం GIDH అంటాము, దీన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ను ప్రారంభించింది. ఇది దేశాల మధ్య నాలెడ్జ్ని, డిజిటల్ ప్రొడక్టివిటీని పంచుకోవడానికి ఇది ఒక డిజిటల్ హెల్త్ స్టేజ్ అని చెప్పొచ్చు. 2023లో భారతదేశం యొక్క G20 ప్రెసిడెంట్ ఈ సమయంలో అంగీకరించుకున్న 3 ప్రధాన రంగాల్లో ఇది కూడా ఒకటనమాట. అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అప్పుడు G20 ప్రెసిడెన్సీలో ఉంటుండగా మన ఇండియా ప్రతిపాదించింది. సో దాన్ని ఇప్పుడు WHO ఇంప్లిమెంటేషన్ చేసింది. సో దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, అమెరికాలోని భారతదేశ ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా ఇందులో పాల్గొన్నారనమాట ఈ ప్రారంభ మీటింగ్లో. అయితే ఈ యొక్క గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అనేది 3 విభాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి, దేశాలకు ఉండే అవసరాలని వినడము, ఫ్రాగ్మెంటేషన్ అతివ్యాప్తిని నివారించడానికి వనరులు ఏవైతే ఉంటాయో రిసోర్సెస్ని క్రియేట్ చేయడము, నాణ్యత హామీ ఉత్పత్తులను అందించడం అంటే క్వాలిటీ, సో ప్రొడక్టివిటీని పెంచడం హెల్త్ రిలేటెడ్ సెక్టర్లో. ఈ GIDH కింద ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసే పనే ఇది. తర్వాత 11, ఫాలీ నారిమన్ కన్నుమూశారు. అతను ఎవరు? ఆయన ఒక న్యాయవాది అండి, ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ఫాలీ నారిమన్ చనిపోయారు. ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ 95 ఇయర్స్. ప్రముఖ న్యాయ నిపుణుడు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మ విభూషణ్ కూడా వచ్చింది ఆయనకి. ఫాలీ నారిమన్ బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అండ్ 1972లో భారత సొలిసిటర్ జనరల్గా వర్క్ చేసి అండ్ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా అయితే చేసిన వ్యక్తి అండి. అండ్ అనుభవజ్ఞుడైన న్యాయవాది. 1991 నుండి 2010 వరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారండి. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12, అమీన్ సయానీ 91 ఏళ్ల వయసులో కన్ను మూశారు. అతను ఎవరు? ఆయన ఒక రేడియో వాఖ్యాత అండి, ఐకానిక్ రేడియో హోస్ట్. గిత్మాలా అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన వ్యక్తి అమీనా సయానీ. ఆయన 91 సంవత్సరాల వయసులో చనిపోయారు హార్ట్ అటాక్ వల్ల. సో అతను ఆంగ్ల భాష ప్రసారకర్తగా తన వృత్తిని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హిందీకి మారారు ఆయన. అతను తన రేడియో ప్రోగ్రామ్ గీత్మాల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇది మన ఇండియాలో రేడియో శ్రవణాన్ని ప్రాచుర్యం పొందడంలో, అంటే రేడియో అనేది పాపులర్ అవ్వడంలో ఈ యొక్క ప్రోగ్రాం బాగా పనిచేసింది. అతని 6 దశాబ్దాల కెరీర్లో అతను 5400 రేడియో కార్యక్రమాలను, ప్రకటనలు, జింగిల్స్ కోసం 19,000 వాయిస్ ఓవర్లను కూడా ఆయన ఇచ్చారటండి. నెక్స్ట్ 13, హిమాలయన్ బాస్కెట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హిమాలయన్ బాస్కెట్ అనేది ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్. దాన్ని ఎక్కడ ఇటీవల ప్రారంభించారంటే ఉత్తరాఖండ్లో అండి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన నివాసంలో హిమాలయన్ బాస్కెట్ని అయితే ప్రారంభించారు. యాక్చువల్గా ఇది 2018లోనే స్టార్ట్ అయింది, బట్ అది ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా స్టార్ట్ అయింది. బట్ దీన్ని మెయిన్ లోకల్స్లో తయారు చేసే ప్రొడక్టివిటీని ఇంకా ఎక్కువ ప్రాంతాలకి ఎగుమతి చేయడము, మార్కెటింగ్ చేయడానికి మళ్ళీ హిమాలయన్ బాస్కెట్ను మళ్ళీ ప్రారంభించారనమాట. దాన్ని విస్తరిస్తూ ప్రారంభించారనమాట. ఓకే, యాక్చువల్గా ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. సో ఈ హిమాలయన్ బాస్కెట్ కింద స్థానికంగా లభించే పాలు, పసుపు, పుదీనా ఇలా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి వాటితో వివిధ ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తారండి. స్థానిక ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా ఆదర్శవంతమైన జిల్లాలుగా మార్చడమే లక్ష్యంగా సో ఈ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేశారు. ఈ కంపెనీతో టైఅప్ అయ్యిందనమాట ఒక విధంగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్. నెక్స్ట్ 14, ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించిందంటే 4 అండి. టెహ్రాన్లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మన ఇండియా 3 స్వర్ణాలు, 1 రజతంతో మొత్తం 4 పథకాలు గెలుచుకుంది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2024 11వ ఎడిషన్లో మొత్తము 13 మంది భారత అథ్లెట్లు పార్టిసిపేట్ చేశారు. ఇందులో 6 మహిళలు మరియు 7 పురుషులు ఉన్నారండి. నెక్స్ట్ 15, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 21 అండి. సో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సమాజంలో బహుభాషావాదాన్ని ప్రోత్సహిస్తుంది.
దీర్ఘకాలిక వ్యూహాల ద్వారా సాంప్రదాయ జ్ఞానము సంస్కృతులను సంరక్షించడం మెయిన్ దీని ఉద్దేశం అనమాట. సింపుల్ అండి, ఎవరి భాషను వాళ్ళు రక్షించుకోవాలని చెప్తుంది. యాక్చువల్గా స్టార్టింగ్లో ఉద్యమం బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది. 21 ఫిబ్రవరి 1952 బంగ్లాదేశ్లో బెంగాలీని అధికార భాషగా చేయాలనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అలా 1999లో యునెస్కో 30వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా అనౌన్స్ చేసింది. ఈ సంవత్సరం థీమ్ బహుభాషా విద్య అభ్యాసం మరియు తదితరుల అభ్యాసానికి మూల స్తంభం అని చెప్తోంది. అంటే మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఏ పిల్లర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇంటర్ జనరేషనల్ లెర్నింగ్ అని చెప్తోంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2008ని అంతర్జాతీయ భాషల సంవత్సరంగా అనౌన్స్ చేసిందండి. ఓకేనా, ఇది ఓవరాల్గా టోటల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్. మీకు ఒకసారి క్విక్ రివ్యూ చేస్తాను. 11వ అంతర్జాతీయ పపెట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే చండీగఢ్. గగనయాన్ ప్రాజెక్టులో మనుషులు సురక్షితంగా తీసుకెళ్ళడానికి అనువైన క్రయోజనిక్ ఇంజిన్ పేరు ఏమిటి అంటే CE-20 క్రయోజనిక్ ఇంజిన్. కేంద్ర మంత్రి ఎస్వి వైష్ణవ్ ఏ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుని ఎన్నికయ్యారంటే ఒడిశా. ఏ దేశంలో వివిధ రంగాల్లో 9 ప్రాజెక్టుల కోసం జపాన్ ప్రభుత్వం 12,800 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందంటే ఇండియాకి. అంతర్జాతీయ సౌరకూటంలో చేరిన 119వ దేశం ఏదంటే మాల్టా. దేశంలో మొట్టమొదటి స్కిల్ ఇండియా కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారంటే ఒడిశా. అండ్ బహుళజాతీయ సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ 4 ఏ దేశంలో నిర్వహించబడుతుందంటే నేపాల్. రైసీనా డైలాగ్ 9వ ఎడిషన్ ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ. అత్యున్నత పౌర పురస్కారం సెవిలియర్ డి లా లెజియన్ డి హోనర్ ఫ్రాన్స్ను ఏ భారతీయుడు అందుకున్నారు అంటే శశి థరూర్ అండి. ఏ సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ను ప్రారంభించిందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఫాలీ నారిమన్ కన్మూసారు, అతను ఎవరు అంటే ప్రఖ్యాత న్యాయవాది అండి. అండ్ అమీన్ నయామి 91 ఏళ్ల వయసులో కన్మూసారు, అతను ఎవరంటే రేడియో వ్యాఖ్యాత. హిమాలయన్ బాస్కెట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే ఉత్తరాఖండ్. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుందంటే 4. అండ్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 21. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐసీ వీడియో చూసినందుకు.